ఫ్రెండ్స్, ఒక తండ్రి తన కొడుకుని చెప్పిన వ్యక్తిని కలవడానికి జైలుకి వెళ్తే ఆ హంతకుడు ఏమన్నాడు తెలుసా? ముస్లిం అనుకొని చంపేశా, బ్రాహ్మణ్ తెలిసి చాలా బాధపడుతున్నా అని కాళ్ళు పట్టుకున్నాడు. అసలు ఏం జరిగిందంటే, ఢిల్లీ ఆగ్రా జాతీయ రహదారిలో ఆగస్టు 23వ తేదీ రాత్రి జరిగిన ఒక ఘోరమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశువుల్ని కబేళాలకు తరలించే వ్యక్తి అనుకుని ఓ ఇంటర్మీడియట్ స్టూడెంట్ ను గోరక్షణ ముఠ కాల్చి చంపేసింది. అది కూడా కారుతో 30 కిలోమీటర్లు వెంబడించి మరి 19 ఏళ్ల యువకుడిని కాల్చి చంపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 5గురిని అరెస్ట్ చేయడంతో ఇప్పుడు ఇది సంచలనంగా మారింది. అయితే అదే రోజు పశువుల స్మగ్లర్లు 2 SUV కార్లలో ఫరీదాబాద్ లో రెక్కి నిర్వహిస్తున్నారని గోరక్షణ మూకకు సమాచారం అందింది. అదే సమయంలో 19 ఏళ్ల ఆర్యన్ మిశ్రా, హర్షిత్ షాంకి అనే 3 యువకులు తమ స్నేహితురాలైన మరో 2 యువతులతో కలిసి ఒక SUV వెహికల్ లో ఢిల్లీ టు ఆగ్రా నేషనల్ హైవే పై వెళ్తున్నారు. హర్షిత్ కారు నడుపుతుండగా ఆర్యన్ మిశ్రా అతని పక్క సీట్ లో కూర్చునున్నాడు. వీళ్ళు వెళ్తున్న SUV కారే పశువుల స్మగ్లర్లది అనుకుని గోరక్షణ పేరుతో ముస్లింల పైన మూకదాడులు చేసే ఓ బృందం మరో కారులో ఢిల్లీ ఆగ్రా నేషనల్ హైవే పై సుమారు 30 కిలోమీటర్లు వాళ్ళని వెంబడించింది. తుపాకీలు చూపి కారు ఆపాల్సిందిగా హెచ్చరించారు కూడా. అయితే SUVలో ఉన్న ఆర్యన్ మిశ్రా అండ్ అతని ఫ్రెండ్స్ తమని బెదిరించి దోచుకోవడానికి వెంటపడ్డారేమో అనుకుని కారును ఇంకా జోరుగా పోనిచ్చారు. ఈ రకంగా దాదాపు 30 కిలోమీటర్ల దాకా చేజింగ్ నడిచింది. ఆ చేజింగ్ తర్వాత వచ్చే గదుపుర టోల్ ప్లాజా వద్ద ఆర్యన్ మిశ్రా వాళ్ళు ఉన్న SUV కార్ అనేది అక్కడున్న బ్యారికేడ్లకు ఢీ కొడుతుంది. అదే టైంలో గోరక్షకులుగా చెప్పుకునే మూక తుపాకీతో కాల్పులు జరిపారు. ఆర్యన్ మిశ్రా మెడకు బుల్లెట్ గాయమైంది. దీంతో డ్రైవింగ్ సీట్ లో ఉన్న హర్షిత్ కార్ ఆపేశాడు. అప్పుడు వేగంగా ముందుకు దూసుకొచ్చిన గోరక్షణ మూక సభ్యులు ఆర్యన్ గుండెల్లోకి నేరుగా మరోసారి కాల్చారు. దీంతో ఆర్యన్ మిశ్రా అక్కడికక్కడే మరణించారు. అంటే ఎంత కిరాతకంగా చంపేశారో చూడండి. అలా ఆ యువకుడిని చంపేశాక అదే కారులో ఉన్న 2 యువతుల్ని చూశారు. వాళ్ళ వేషధారణ హిందువుల్లా కనిపించిందో లేదా అమ్మాయిలున్నారు కాబట్టి అది స్మగ్లర్ల కారు కాదని నిర్ధారించుకున్నారో ఏమో తెలియదు, కానీ వెంటనే అక్కడి నుంచి పరారైపోయారు. ఆ తర్వాత విచారణలో పరారైన ఆ 5 నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తీసుకెళ్లారు. అయితే ఇక్కడ ఆశ్చర్యానికి గురి చేసే అంశం ఒకటి ఉంది. ఇంత పెద్ద ఘటన జరిగితే ఆర్యన్ మిశ్రా అతని స్నేహితులపై కాల్పులు జరిపింది గోరక్షణ మూక అనేందుకు తగిన ఆధారాలు లేవని फरीदाबाद ACP अमन यादव विलेकरुलतो అన్నారు. इन्वेस्टिगेशन है उसमें सामने आया कि जो आरोपी है और जो वो एक दूसरे को जानते नहीं थे, उनका अभी तक का कोई सच पीछे कोई कॉन्स्पिरेसी या फिर किसी तरीके की रंजिश कोई सामने नहीं आई है. ఆర్యన్ మిశ్రా అతని స్నేహితులను వెంబడించిన వారిలో తన కొడుకున్న మాట నిజమే, కానీ అతను నిరపరాధి అని నిందితుల్లో ఒకరైన అనిల్ కౌశిక్ తల్లి విలేకరులతో అన్నారు. देखो जी, मेरा बेटा निर्दोष है, मेरा बेटा कोई गलत काम नहीं करता. అయితే మరణించిన యువకుడున్న కారులో నుంచే మొదటి బుల్లెట్ వచ్చిందని కౌశిక్ తనకు చెప్పాడని కౌశిక్ తల్లి విలేకరులతో చెప్పారు. पहली गाड़ी में फायरिंग उन्होंने मारी है. मेरे बेटे की गाड़ी में फायरिंग उन्होंने गोली चलाई है. इन्होंने सोचा ये पक्के तस्कर है. గో సంరక్షణ చేస్తూ తన కొడుకు సమాజ సేవ చేస్తుంటాడని ఆ తల్లి చాలా గర్వంగా చెప్తున్నారు. गोरक्षा करता है और मेरे बेटे ने बहुत सेवा करी गौओं की. గోరక్షకులు ఇదే మొదటిసారి అలా వెంబడించి కాల్చడం అని చెప్పారు, కానీ సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతామనే భయం కూడా లేకుండా 30 కిలోమీటర్లు ఎలా వెంబడించగలరు? అసలు వాళ్ళ దగ్గర ఆయుధాలు ఎలా వచ్చాయి? కౌశిక్ కారు మీద గౌరక్షా దళ్ లివ్ ఫర్ నేషన్ అని కూడా ఉంది. మొదట్లో పోలీసులు వాళ్ళ దగ్గర గోరక్షక్ మూగ కాల్చినట్లు ఆధారాలు లేవని చెప్పినప్పటికీ ఆర్యన్ తండ్రి మాత్రం అక్కడి లోకల్ జైలుకి వెళ్లి ఈ కౌశిక్ అనే నిందితుడిని కలిశారు. అప్పుడు కౌశిక్ ఆర్యన్ తండ్రితో అన్న విషయం అందరినీ అవాకాయేలా చేసింది. ఆర్యన్ ఒక ముస్లిం అనుకుని పొరబడి కాల్ చేశాను, బ్రాహ్మణ్ తెలిసి చాలా బాధపడుతున్నాను, తాను చేసింది చాలా పెద్ద తప్పు అని ఆ నిందితుడు ఆర్యన్ తండ్రి కాళ్ళు పట్టుకున్నాడు. पश्चाताप कर रहा हूँ, अपने आप को गुनहगार समझ रहा हूँ कि ब्राह्मण की हत्या हो गई है, मुझे फांसी हो जाए तो मुझे कोई दुख नहीं. ఆర్యన్ తండ్రి మాట్లాడుతూ ఇలా అన్నారు, ముస్లిం అయినంత మాత్రాన ఒక ఆవు కోసం చంపేస్తారా? कि अगर मुसलमान समझ के मारा तो आपने क्या बोला था, क्या बात? मैंने कहा वो इंसान नहीं है क्या? फिर उनकी बोलती बंद हो गई. కారు టైర్నైనా కాల్చుండొచ్చు, లేదంటే పోలీసులనైనా పిలిచుండొచ్చు, కానీ చట్టాన్ని చేతిలోకి ఎందుకు తీసుకున్నారు? पीछा करो, पुलिस को फोन मारो, चारों तरफ घेरा मारो या टायर पे गोली मारो. इंसान को गोली मार दिया, अब मेरा बच्चा आएगा. అసలు వాళ్ళ దగ్గర మారణాయుధాలు ఎలా వచ్చాయి? మోడీ గవర్నమెంట్ ఏమైనా ఈ మూకలకు పర్మిషన్ ఇచ్చిందా? ఈ రోజు నా ఇంట్లో జరిగింది, రేపు మీ ఇంట్లో ఇలాంటి సంఘటన జరగొచ్చు. గవర్నమెంట్ గోరక్షక మూకల్ని బ్యాన్ చేయాలి అని చెప్పారు. गौ कसकर समझ के इनको अधिकार मिला हुआ है कि गोली मार दें हमको. ये अधिकार गवर्नमेंट दी है, मोदी सरकार ने दी है.
तो क्यों दी है? ఆర్యన్ అన్న ఆదర్శ్ మిశ్రా జస్టిస్ ఫర్ ఆర్యన్ అనే హ్యాష్ ట్యాగ్ ను ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ చేశారు. గోరక్షకులు అని చెప్పుకొని ఆవుల్ని కాపాడే పేరుతో మానవత్వం మరిచి ఎంతో మందిని అత్యంత నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు, దాడి చేస్తున్నారు. ఆర్యన్ మిశ్రాను కాల్చి చంపిన జస్ట్ 3 రోజుల తర్వాత అదే హర్యానాలో ఆగస్టు 27న చార్ఖీ దద్రిలో 26 సంవత్సరాల సబీర్ మాలిక్ ఒక గోరక్షక మూకదాడిలో చనిపోయాడు. బీఫ్ తిన్నాడనే అనుమానంతో పక్కా ప్లాన్ తో సబీర్ మాలిక్ ను కొట్టి చంపేశారు. సబీర్ మాలిక్ వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన ఒక వలస కూలి. తన భార్య తన 2 ఏళ్ల కూతురుతో కలిసి హర్యానాలో ఉండేవాడు. మరి ఇంత పెద్ద దారుణమైన సంఘటన జరిగితే హర్యానా చీఫ్ మినిస్టర్ నయాబ్ సింగ్ సైని ఏమన్నారు తెలుసా? వాళ్ళ సెంటిమెంట్లు దెబ్బతింటే ఎవరు మాత్రం ఆపగలం వాళ్ళను అని గోరక్షక మూకకు సపోర్ట్ చేస్తూ జరిగిన మర్డర్ను కూడా అస్సలు పట్టించుకోలేదు. ఒక రాష్ట్రానికి సీఎం అయి ఉండి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇలాంటి సంఘటనలు పెరగడానికి కారణం ఇలాంటి స్టేట్మెంట్లే కదా అనిపిస్తుంటుంది. అయితే ఇదే ఆగస్టులో 30వ తేదీన పోలీస్ ఎగ్జామ్ కోసం ముంబైకి వెళ్తున్న కొందరు పోలీస్ ఆస్పిరెంట్స్ ట్రైన్ లో 72 ఏళ్ల అష్రఫ్ అలీ సయ్యద్ హుస్సేన్ పైన గుంపుగా దాడికి దిగారు. అతని దగ్గర బఫెల్లో మీట్ ని చూసి అతను దిగాల్సిన స్టేషన్ లో దిగనీయకుండా అడ్డుపడి అందరూ కలిసి కొట్టారు. అసభ్యంగా అతని ఫ్యామిలీలోని ఆడవాళ్ళందరికీ రేప్ థ్రెట్స్ ఇచ్చారు. ఇదంతా కూడా వాళ్లే స్వయంగా వీడియో రికార్డింగ్ చేశారు. తీవ్ర గాయాలతో హుస్సేన్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అయితే హుస్సేన్ హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చి కంప్లైంట్ ఇచ్చేదాకా కూడా కేసు ఫైల్ చేయలేదు పోలీసులు. ఆ తర్వాత నిందితుల మీద వేసిన సెక్షన్లు అన్ని కూడా బెయిలబుల్ అండ్ హెరాస్మెంట్ లాంటి చిన్న చిన్నవి. కానీ విచక్షణ రహితంగా 72 ఏళ్ల ముసలాయన మీద అందరూ కలిసి గుంపుగా దాడి చేయడం కరెక్టేనా అసలు? పోలీస్ ఎగ్జామ్ రాయడానికి వెళ్లి రేపు పోలీసులు అవ్వాల్సిన యువకులు గోరక్షకులుగా మారి చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇలా 1 కాదు 2 కాదు అనేకమైన సంఘటనలు ఉన్నాయి. గతంలో కూడా ఇలా గో సంరక్షకులు గుంపుగా వెళ్లి దాడి చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. వాటిలో చనిపోయిన బాధితుల శాతం ఎక్కువగా ముస్లింలది, దళితులది. 2010 నుండి 2018 వరకు దేశంలో జరిగిన వేరే సంఘటనలో 44 మంది హత్య చేపట్టారు. 124 మంది కోలుకోలేని గాయాలు పాలయ్యారు. సెప్టెంబర్ 2015 ఉత్తరప్రదేశ్ 50 సంవత్సరాల మహమ్మద్ అఖ్లాఫ్ ను చంపేశారు. తన 22 ఏళ్ల కొడుకును ఇటుకలతో కొట్టి దాడి చేశారు. మార్చ్ 2016 జార్ఖండ్ లో మహమ్మద్ ముజ్లిం అన్సారీ అతని 12 ఏళ్ల కొడుకు ఇమ్తియాజ్ ఒక చెట్టుకు వేలాడబడి కనిపించారు. ఒళ్ళంతా గాయాలతో ఉండి వాళ్ళ చేతులు వెనక్కి కట్టేసి ఉన్నాయి. జూలై 2016 చిక్మంగళూరు కర్ణాటకలో 4 దళితులను బీఫ్ తింటున్నారనే అనుమానంతో బజరంగ్ దళ్ వాళ్ళు దారుణంగా కొట్టారు. జూలై 2017 ట్రైన్ లో 15 సంవత్సరాల జునైద్ ఖాన్ ను కత్తితో పొడిచి చంపేశారు. రీసెంట్ గా గతేడాది ఫిబ్రవరిలో ఇదే హర్యానాలో నాజీర్ హుస్సేన్, జునైద్ ఖాన్ ఈ ఇద్దరిని ఎస్యూవీ కారులో సజీవంగా కాల్చేశారు. ఇలా ఒళ్ళు గగురు పొడిచే హత్యలు ఎన్నో జరిగాయి, ఇంకా జరుగుతున్నాయి కూడా. మరి ఇంత జరుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదా? ఎందుకు పట్టించుకోవట్లేదు? వాటి పని అవి చేస్తున్నాయి. ఎలా అంటే ఎప్పుడో కానీ నిరూపని ప్రధాని 2 నాలుక ధోరణితో ఖండిస్తూనే రెచ్చగొడుతూ వస్తున్నారు. గోవుల్ని రక్షించే పేరుతో మనుషులు చంపడం కరెక్ట్ కాదు అని ఒకసారి ऐसे जो स्वयंसेवी निकले हैं अपने आप को बड़ा गौरक्षक मानते हैं, उनका जरा डोजियर तैयार करो. 70-80% ऐसे निकलेंगे जो ऐसे गोरख धंधे करते हैं जो समाज स्वीकार नहीं करता है, लेकिन अपनी उस बुराइयों को से बचने के लिए ये गौरक्षा का चोला पहन करके निकलते हैं. గోవుల్ని కాపాడే యాదవులు ఎవరి వైపు ఉన్నారు అంటూ మరోసారి श्री कृष्ण की पूजा करता है, जो गौ पालन करता है, जो गौ की सेवा करता है, वो किन लोगों के साथ बैठे हैं? उनके नेता किसके साथ मिलकर के राजनीति कर रहे हैं? वो लोग जो इस हिंदुस्तान में पशुओं की कत्ले आम करने में गर्व महसूस करते हैं. నాకు కూడా బీఫ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసే మిత్రులు చాలా మంది ఉన్నారని ఇంకోసారి मेरे कई जैन मित्र हैं जो इस व्यापार में है. అంటే ఇక్కడ ఖండిస్తూ రెచ్చగొట్టడమే కదా ప్రధాని చేస్తున్న వ్యాఖ్యలు. भाइयों बहनों, आपका कलेजा रो रहा है कि नहीं मुझे मालूम नहीं, मेरा कलेजा चिक चिक करके पुकार रहा है. ఈ హత్యలన్నింటినీ సమర్థిస్తున్నట్లు కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. మార్చి 2017లో గుజరాత్ యానిమల్ ప్రిజర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2017 గోవధకు పనిష్మెంట్ గా జీవిత కారాగార శిక్ష అమలు చేసింది గుజరాత్. అంటే ఒక మనిషిని చంపేస్తే పడే శిక్ష ఇది. గోవధ చేసిన వాళ్లకు ఉరి శిక్ష అని ఛత్తీస్గఢ్ సీఎం బహిరంగంగా ప్రకటించాడు. 2016లో హర్యానా ప్రభుత్వం కొన్ని గో సంరక్షణ సంఘాలకు గోవులను రక్షించడానికి లైసెన్స్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ గ్రూపులోని వాళ్ళు వీధులు, హైవేలపై ప్యాట్రోలింగ్ చేస్తారు. రాత్రిపూట వాహనాలను ఆపి తనిఖీలు కూడా చేస్తారు. ఒకవేళ ఆవులు తరలించినట్లు దొరికితే చాలా వైలెంట్ గా రియాక్ట్ అవుతారు. గేదెలు తరలించినా కూడా వీళ్ళు రియాక్ట్ అవ్వచ్చు. అంటే ప్రభుత్వం చట్టాన్ని వీళ్ళ చేతికి ఇచ్చేసింది. గోరక్షకులమని చెప్పే వాళ్ళందరికీ ఈ విషయం తెలిసే ఉంటుంది కదా.
బీఫ్ ఎక్స్పోర్టింగ్ కంపెనీస్ నుండి కోట్లు విలువ చేసే ఎలక్టోరల్ బాండ్స్ బీజేపీకి అందాయి. మన దేశంలో 6 పెద్ద పెద్ద బీఫ్ ఎక్స్పోర్టింగ్ కంపెనీలు బ్రాహ్మణులవే. కంపెనీలకు ముస్లిం పేర్లు పెట్టి మార్వాడి హిందువులు ఓనర్స్ గా నడుపుతున్నారు. ఇది కదా అసలైన దారుణం. ఆర్యన్ కేసులో నిందితుడైన కౌశిక్ తల్లి తన కొడుకు గో సంరక్షణ చేస్తూ దేశానికి సేవ చేస్తున్నాడని గర్వంగా చెప్పుకుంది. ఇక్కడ ఆర్యన్ బ్రాహ్మిన్ కాబట్టి, ఒక హిందూ కాబట్టి ఈ ఇష్యూ బయటకు వచ్చింది. అదే ముస్లిం అయ్యి ఉంటే ఇష్యూ బయటకు వచ్చేదా? ఖచ్చితంగా ఆర్యన్ ఒక ముస్లిం అయ్యి ఉంటే ఈ ఇష్యూ బయటికి వచ్చేది కాదు. ఒకవేళ వచ్చినా చేసిన నేరం సరైనదని సమర్థిస్తారు కొందరు. ఈరోజు అయ్యో ఒక బ్రాహ్మణ్ చనిపోయాడని బాధపడుతున్న వాళ్ళు ఒక ముస్లిం చనిపోయినప్పుడు కూడా అదే విధంగా స్పందిస్తారా? మానవత్వం మరిచి మతాన్ని చూసి స్పందించడం ఎంతవరకు సమంజసం? వాళ్లలో ఈ విషపు బీజాల్ని, ఈ ఐడియాలజీని పెంచి పోషిస్తున్నది ఎవరు? గోరక్షణ పేరుతో జరిగే దాడులు ఆపడానికి ప్రభుత్వం అండ్ ప్రజలు ఏం చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. అండ్ ద తెలుగు రిపోర్ట్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ठीक है अंकल, आपको जरूर इंसाफ मिलेगा, हम आपके साथ हैं। इंसाफ फिर भी कह रहा हूँ, इंसाफ नहीं मिलेगा। अच्छा, आपको भी विश्वास है इंसाफ नहीं इंसाफ नहीं मिलेगा।